అందరికీ నమస్కారం. చంద్రబాబుకి బిగ్ షాక్. వైసీపీలోకి వెళ్తున్న టాప్ నేతలు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ క్లిష్ట పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో వైసీపీ పార్టీకి ఈ పరిస్థితి నెలకొంది. కేవలం 11 స్థానాలకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ పరిమితమైంది. దీంతో అసలు వైసీపీ పార్టీలో ఉండేందుకు ఏ నాయకుడు ఇష్టపడడం లేదు. వైసీపీ అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ వైపు కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. ఇందులో భాగంగానే మొన్న శైలజనాథ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు వైరల్గా మారాయి. దీంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారనే వార్తలు ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే శైలజానాథ్తో పాటు మరో బడా నేత కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వస్తున్నారట. ఆయన ఎవరో కాదు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న రఘువీరారెడ్డి వైసీపీలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.